హైదరాబాద్ గుడిమల్కాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొఘల్ ఖానా దగ్గర ఫర్నిచర్ గోదాంలో మంటలు వ్యాపించాయి. మొత్తం 4 గోదాముల్లో మంటలు వ్యాపించాయి. 2 గోదాముల్లో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్, చెక్క వస్తువులు ఉండటంతో మంటల తీవ్రత పెరుగుతోంది. చుట్టుపక్కల గోదాములకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. दूसरा गोदाम खुला है क्या? అన్నా లైవ్లో పెట్టేసా. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొఘల్ ఖానా దగ్గర ఫర్నిచర్ గోదాంలో మంటలు వ్యాపించాయి. మొత్తం 4 గోదాముల్లో మంటలు వ్యాపించాయి. 2 గోదాముల్లో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్, చెక్క వస్తువులు ఉండటంతో మంటల తీవ్రత పెరుగుతోంది. చుట్టుపక్కల గోదాములకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శశి, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? సో మొత్తం ఇప్పటి వరకు కూడా 5 గోడౌన్లకు ఈ అగ్ని ప్రమాదంలో పూర్తి స్థాయిగా నష్టం వాటిల్లిందనే చెప్పాలి. ఎందుకంటే ముందుగా ఒక గోడౌన్లో ప్రారంభమైనటువంటి మంటలు అంతకంతకు వ్యాపిస్తూ సుమారుగా 5 గోడౌన్ల వరకు కూడా వ్యాపించాయి. ప్రస్తుతం మంటలు అయితే మాత్రం అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైనటువంటి పొగ మాత్రం చుట్టూతా కమ్ముకుని ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడు. ప్రధానంగా ఈ పక్కనే ఉండేటటువంటి ఒక గోడౌన్లో ఈ మంటలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంటలు అంతకంతకు పెరిగాయి. ఎందుకంటే ఇదంతా ప్లాస్టిక్ వస్తువులు, ఆ తర్వాత చెక్కకు సంబంధించినటువంటి వస్తువులు కావడంతో మంటలకు సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువైంది. అదే సమయంలో ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకోవడానికి ముందే అప్పటికే మంటల తీవ్రత పెరిగి మరొక పక్కన ఉండేటటువంటి గోడౌన్లకు సైతం ఈ మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించినటువంటి సందర్భం కూడా ఉంది. మరొకవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒకవైపు మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పటికే పక్క గోడౌన్లో కూడాను ఇంకా మంటల తీవ్రత పెరుగుతూ ఉంది. ఇక ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా కొంత ఇబ్బందికర పరిణామాలే ఏర్పడ్డాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోపలికి రావడానికి ఈ ఫైర్ ఇంజన్లకి మార్గం కూడా సరైనటువంటి మార్గం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా నెమ్మదిగా లోపలికి ఈ ఫైర్ ఇంజన్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా సరైనటువంటి మార్గం కూడా లేదు. ఒకసారి మనం రిజల్ట్స్ చూడవచ్చు. ఇదంతా కూడా ప్లాస్టిక్కి సంబంధించినటువంటి వస్తువులు, ఇతరత్ర ఈ కేబుల్స్, ఆ తర్వాత ఈ శానిటరీ ప్యాడ్స్తో పాటు ఆ తర్వాత చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ డైపర్స్ లాంటివి కూడా ఎక్కువగా ఇక్కడ నిల్వ చేశారు. సో ఇవి మంటల తీవ్రతను పెంచడానికి ఇక దోహదం చేశాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఫైర్ సిబ్బంది మాత్రం ఒకవైపు మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా మరికొన్ని చోట్ల నుంచి మంటల తీవ్రత అధికంగా పెరుగుతుంది. దట్టమైనటువంటి పొగ కూడా కమ్ముకుని ఉండడం వల్ల ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి సైతం కొంత ఇబ్బందికరంగా ప్రజెంట్ మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వెనకాల ప్రాంతంలో కూడా వెనకాల కూడాను ఇంకా గోడౌన్స్ ఉన్నాయి. ఈ మంటల దాటికి వెనకాల ఉండేటటువంటి గోడౌన్లకు కూడా ఇప్పటికే మంటలు వ్యాపించాయి. సో ఇదే నేపథ్యంలో పక్కన ఉండేవారు కూడా భయాందోళనలు అవుతున్నారు. ఎందుకంటే సుమారుగా ఇటువంటి అంతా కూడా ఒక 20 నుంచి 30 వరకు కూడా ఈ తరహా గోడౌన్స్ అన్నీ ఉంటాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఈ గోడౌన్స్లో నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 నెలల క్రితమే నేను చూపిస్తున్నటువంటి దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఈ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 2 నెలల క్రితమే ఈ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత అందులో ఉండేటటువంటి వేస్టేజ్ అంతా కూడా బయటికి పడవేసి తర్వాత కొత్తగానే మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు. ఈ మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అయితే ఈ 2 నెలలు గడవక ముందే, ఫైర్ జరిగే 2 నెలలు గడవక ముందే దీనికి ఎదురుగా ఉండేటటువంటి ఈ గోదాంలో మరొకసారి ఫైర్ పెద్ద ఎత్తున కూడా సంభవించినట్టు కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మన దగ్గర ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఒకసారి ఫైర్ ఆఫీసర్ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మంటలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎలా ప్రారంభమయ్యాయి అనే అంశాల గురించి మనతో మాట్లాడే ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. అసలు లైవ్ నడుస్తుంది. అసలు ఫైర్ ఎలా సంభవించింది, ఇప్పటి వరకు ఎంత ప్రయత్నం చేస్తారు ఫైర్ ఆపడానికి? మేము ఆల్రెడీ 7 వెహికల్స్ ఇక్కడ మొబిలైజ్ చేసి ఫైర్ని కంట్రోల్ చేస్తున్నాము. 4 సెక్షన్లో ఫైర్ స్ప్రెడ్ అయింది. ఇంకా స్ప్రెడ్ కాకుండా ఆల్రెడీ ఇక ఇదే ఫైర్ని కన్ఫైన్ ప్లేస్లో ఫైర్ కొట్టాకి ప్రయత్నం చేస్తాం. మొత్తం ఎన్ని గోడౌన్లు సార్ ఇప్పటి వరకు అగ్నికి అవుతాయి? అంటే 3 గోడౌన్స్ అని 4 కొంచెం పాక్షికంగా మెటీరియల్ ఏముంటాయి సార్ మొత్తం? అన్నీ ప్లేవుడ్ అండ్ సన్ గ్లాస్ మెటీరియల్, తర్వాత టేక్ వుడ్, తర్వాత
ఇది మొత్తానికి ఇదంతా కూడా ప్లైవుడ్తో పాటు ఆ తర్వాత ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డైపర్, తర్వాత ఈ నాప్కిన్స్ లాంటివి సంబంధించినటువంటి ఎక్కువగా ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. ఇవే మంటలు తీవ్రత కావడానికి ఎక్కువగా దోహదపడ్డాయంటూ కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి మంటలు ఆర్పెట్టేటువంటి ప్రయత్నం విస్తృతంగా కొనసాగుతోంది. ఒకవైపు మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు మాత్రం దట్టమైనటువంటి పొగలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 7 ఫైర్ ఇండ్లతో 2 గోదాముల్లో మాత్రం పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ మరొక 3 గోడౌన్లలో మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, ఏ విధంగా సంభవించిందనే అంశాల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రతి గోడౌన్ చూసినా కూడా ఎక్కడ కనీసం ఫైర్ సేఫ్టీ తర్వాత భద్రతా ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించినటువంటి పరిస్థితి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే లోపలికి వాహనాలు రావడానికి కూడా చాలా ఇబ్బందికర పరిణామాలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ అవ్వడానికి కావచ్చు, లేకపోతే మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణం ఇదేగా ఇప్పుడు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ దట్టమైనటువంటి పొగ మాత్రం ఈ చుట్టూతా కమ్ముకుని ఉంది. స్థానికుల్లో కొంత భయాందోళన ఉంది. ఎందుకంటే ఈ గోడౌన్కు ఆనుకుని నివాస స్థానాలు ఉన్నాయి. మరోవైపు ప్రతి గోడౌన్ ఆనుకుని ఇంకా అదనంగా వేరే గోడౌన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా చుట్టుపక్కల ఈ గోడౌన్లకు పాకుతాయేమంటూ కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తం అవుతుంది. కవిత. రైట్ శశి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.